ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ వైశాఖ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ వైశాఖ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, ఆ భక్తవత్సలుణ్ణి ఎంత గొప్పగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని, భాగ్యాన్ని మనందరం కూడా పొందవచ్చు. భగవంతుడి యందు భక్తి ప్రపత్తులు ఎలా ఉండాలి, ఎలా మనం ప్రదర్శించాలి, అసలు భక్తి అంటే ఏమిటి, ఇలాంటి సందేహాలన్నింటికీ కూడా ఏకైక సమాధానం హనుమంతుల వారు. అందుకే హనుమంతుల వారి యొక్క వైభవాన్ని ఈరోజు కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈరోజు హనుమత్ జయంతి కనుక. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం. ఎంత గొప్పవాడి హనుమంతుడు అంటే, సలీలగా కేవలం ఒక పిల్ల కాలువని ఎగిరి దాటినట్టుగా విశాలమైనటువంటి సముద్రాన్ని ఒక్క ఉదుటున దాటినటువంటి వాడు హనుమంతుల వారు. ఇటువైపు రామచంద్రుడున్నాడు, అటువైపు సీతా అమ్మవారు ఉన్నారు. ఇటువైపు ఉన్నటువంటి రామచంద్రుడి యొక్క గొప్పదైనటువంటి ప్రేమ అనురాగాలని ఆ అమ్మవారికి చేర్చాలి. అమ్మవారు అక్కడ ఉన్నదనేటువంటి నిజ విషయాన్ని రామచంద్రుడికి తెలియజేయాలి. అలా చెయ్యగలిగినటువంటి ఏకైక వీరుడెవరు అంటే కేవలం హనుమంతుల వారు మాత్రమే. అది కూడా సలీలగా ఒక్క ఉదుటున సముద్రాన్ని దాటి వెళ్ళాడు. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం. అక్కడికి వెళ్ళి ఏం చేశాడండి, సీతమ్మను చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు. యశోకవన్నిం జనకాత్మజాయాః. జనకాత్మజాయాః శోకవన్నిం. అక్కడ అమ్మవారు ఎంతో విలపిస్తూ ఉన్నది, శోకాగ్ని రగులుతూ ఉన్నది సీతా అమ్మవారి దగ్గర. ఆ శోకాగ్నిని చూశాడు. ఆ తల్లి పడుతున్నటువంటి ఆ శోకాన్ని భరించలేకపోయాడు. ఆ శోకాగ్నిని తీసుకున్నాడు, లంకనంతా దహనం చేసి వచ్చేశాడు. యశోకవన్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. అంత చేస్తాడు కానీ మళ్ళీ ఏమీ తెలియనట్టుగా రెండు చేతులా జోడించి గొమ్మగుంటాడు. చూడ్డానికి అమాయకుల్లా ఉంటాడు, ఏమీ తెలియని వాడిలా ఉంటాడు. కానీ ఏం చెయ్యాలో అది చేసేస్తాడు. అది కూడా తన యొక్క ఎవరైతే భగవంతుడిగా నమ్ముకున్నాడో రామచంద్రుడు, ఆయన కోసం ఇంత కార్యం చేస్తాడు. అయితే మనకు ఒరిగింది ఏముందండి ఇందులో? ఆయన రామదూతగా ఉన్నాడు, చాలా గొప్ప వీరుడు, సముద్రాన్ని దాటి వెళ్ళాడు. అమ్మవారు అక్కడ ఉన్నదనేటువంటి గొప్ప ఆనందదాయకమైనటువంటి వార్త రామచంద్రుడికి చేర్చాడు. అయితే ఏముంది? కానీ ఈ కథ ప్రతీకాత్మకమైనటువంటి కథ. ఇక్కడ రాముడంటే భగవంతుడు, సీతా అమ్మవారంటే జీవుడు. ఈ హనుమంతుల వారు ఏం చేస్తారు అంటే, హనుమంతుడు భక్తి అనేటువంటి స్వరూపం. హనుమంతుడు ఇక్కడ భక్తిగా పిలవబడుతూ ఉన్నాడు, భక్తి హనుమంతుడిగా పిలవబడుతూ ఉన్నది. భక్తి అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ భక్తి ఎంత గొప్పది అంటే, సంసారం అనబడేటువంటి సాగరాన్ని ఒక పిల్ల కాలువను దాటినట్టుగా సలీలగా ఒక్క ఉదుటున దాటేయగలదు. భక్తి ఉంటే అంతే, మనం కూడా సంసారాన్ని అలా దాటివేయగలుగుతాం. అలా దాటివేసి పరమాత్మ అయినటువంటి ఆ రామచంద్రుడితో ఏ విధంగా అయితే జీవరూపమైనటువంటి సీతా అమ్మవారిని ఇద్దరినీ కూడా కలిపాడో హనుమంతుడు, అలా మనలో కనుక భక్తి ఉన్నట్లయితే సంసారం అనబడేటువంటి సాగరాన్ని ఒక పిల్ల కాలువ వలె ఒక్క ఉదుటన అలా దాటేసి ఈ జీవాత్మను ఎప్పటి నుండో పరమాత్మతో చేరుకోవాలనేటువంటి ఇచ్చ కలిగినటువంటి పునరావృత్తి రహిత శాశ్వత విష్ణుపద ప్రాప్తిని పొందాలనుకుంటూ ఉన్నటువంటి ఈ జీవాత్మ పరమాత్మని చెందించగలదు. ఈ భక్తి అంత గొప్పదండి. భక్తి, ఆ భక్తి స్వరూపమే హనుమంతుల వారు అంటున్నారు.
ఇది తాత్విక దృష్టి. ఈ దృష్టితో హనుమంతుల వారి యొక్క దివ్య కైంకర్యాన్ని ఈ రోజున మనందరం కూడా చేసే ప్రయత్నం చేద్దాం. హనుమంతుల వారి అనుగ్రహంతో భక్తి ప్రపత్తులతో ఆ గోవిందుడు అంజనాద్రీషుడైనటువంటి ఆ వెంకటేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.